ఈ వీడియోను తయారు చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చి దాని తయారీలో ప్రతి దశలో మాకు మార్గనిర్దేశం చేసిన మహావతార్ బాబాజీ గారికి మనఃపూర్వక కృతజ్ఞతలను వ్యక్తపరుస్తూ, మహావతార్ బాబాజీ గారు క్రియాయోగ విద్యను మనకందరికీ అందించిన మహాగురువు. ఈయన ఈనాటికి హిమాలయ పర్వత శ్రేణులలో ఉంటూ క్రియా బాబాజీ నాగరాజ్ గాను, మహావతార్ బాబాజీ గాను, శివ బాబాజీ గాను పిలువబడుతున్నారు. బాబాజీ గారు 16 సంవత్సరాల వయసు నుండి మరణాన్ని జయించి జ్ఞానోదయం యొక్క అత్యున్నత స్థితిని పొందారు. ప్రతి మానవునికి క్రియాయోగ పద్ధతిలో పరమాత్మ తత్వం తెలియపరచటానికి బాబాజీ గారు అమరస్థితిలోనే ఉండిపోయారు. క్రీస్తు పూర్వము బుద్ధుడు నిర్యాణం చెందిన తరువాత ఆయన బోధనలన్నీ 500 సంవత్సరముల వరకు ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ బోధనలు మరుగున పడుతున్న సమయమున, అనగా 800 సంవత్సరముల తరువాత నాగార్జున అనే ఒక వ్యక్తి బుద్ధుడి బోధనలను పునర్వ్యాప్తి చేశారు. ఆయనే అప్పటి కాలంలో నాగరాజు సిద్ధయోగిగా, ప్రస్తుత కాలంలో మహావతార్ బాబాజీగా పిలువబడుతున్నారు. క్రీస్తు శకం 203వ సంవత్సరంలో నవంబర్ 30వ తారీఖున నంబూదిరి కుటుంబమునకు చెందిన దంపతులకు కార్తీక పౌర్ణమి రోజున కృష్ణ భగవానుని జనన నక్షత్రమైన రోహిణీ నక్షత్రంలో నాగరాజు గారు తమిళనాడులోని పరాంగ్పిట్టై గ్రామంలో జన్మించారు. నాగరాజు గారి తండ్రి పరాంగ్పిట్టైలోని శివాలయపు ప్రధాన అర్చకులు కావడం వలన వారు అనుసరిస్తున్న వేదోక్త మంత్రపఠనము, వివిధ బ్రాహ్మణ సంస్కారముల వలన ఆయన ఆధ్యాత్మికత వైపు నడవడానికి గురుకులంలో చేరడానికి దోహదపడింది. ఆ గురుకులంలోని వారందరూ నాగరాజు గారి యొక్క మంత్రపఠనమునకు ముగ్ధులయ్యేవారు. గురుకులము, చిదంబర దేవాలయము నాగరాజు గారి ఆధ్యాత్మికతని ప్రజ్వలింపజేసి అతనిని సిద్ధయోగిగా మారడానికి మూల కారణం అయ్యింది. నాగరాజు గారికి 4 సంవత్సరముల వయసప్పుడు ఒకరోజు తన తల్లి పనసపండును కొని కుటుంబంలో అందరికీ పంచాలని తలచి పండును భద్రపరిచింది. కానీ నాగరాజు గారికి పనసపండు అంటే చాలా ప్రీతి. ఈ కారణంగా తన తల్లి లేని సమయంలో పనసపండులోని తొనలన్నీ ఇంటి ఆవరణలోనికి తీసుకుని వచ్చి తానే అన్నీ తినేశారు. దీనిని తెలుసుకున్న నాగరాజు తల్లి అతనిపై కోపంతో నోటిలోనికి గుడ్డలు కుక్కడం వలన ఆయనకు ఊపిరి ఆడలేదు. అదృష్టవశాత్తు ఆ సమయమున ప్రాణాలతో నాగరాజు గారు బయటపడ్డారు. ఆ సమయమున నాగరాజు గారి మదిలో సార్వత్రిక శక్తిని, యూనివర్సల్ పవర్ తెలుసుకోవాలనే ఉత్సుకతో తల్లిపై ఎటువంటి కోపం చూపించక అవ్యాజమైన ప్రేమతో దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ముందు ఉన్న శివాలయం వైపు నడకసాగించారు. కొంతకాలం గడిచిన పిమ్మట, అనగా నాగరాజు గారి వయస్సు 5 సంవత్సరములు ఉన్నప్పుడు వారి ఇంటి సమీపంలో ఉన్నటువంటి శివాలయమునందు ఉత్సవములు జరుగుట గమనించి నాగరాజు గారు శివాలయ ప్రాంగణంలోని ముఖద్వారం దగ్గర నిల్చొని అక్కడ జరుగుతున్న ఉత్సవాల్ని వీక్షిస్తున్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక వంచకుడు సౌష్ఠవ దేహంతో ఉన్న నాగరాజు గారిని చూసి ఇతడు బానిసగా పనికి వస్తాడని ఊహించి నాగరాజు గారిని బలవంతంగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలకత్తా నగర సముద్ర తీరానికి వెళ్ళాడు. నాగరాజు గారిని ఆ ఆగంతుకుడు ఒక ధనికుడికి బానిసగా అమ్మివేశాడు. కొంతకాలం ఆ ధనికుడి వద్దనే నాగరాజు గారు పనిచేశారు. తరువాత ఆ ధనికుడు దయగల మనిషి కావడం వలన నాగరాజు గారిలోని ఆధ్యాత్మికత, మంచితనం, గొప్ప మనసును గమనించి నాగరాజు గారిని ఆయన 12వ ఏట వదిలిపెట్టాడు. ఆ తదుపరి అటుగా వెళ్తున్న సన్యాస సమూహంలో చేరి వేదములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు సమగ్రంగా అధ్యయనం చేసి వాటిలో పాండిత్యాన్ని సాధించారు. నాగరాజు గారు యుక్త వయసులోనే ఎందరో పండితులతోనూ ఎన్నో ఆధ్యాత్మిక చర్చలలోనూ విరివిగా పాల్గొని అందరి సందేహాలను తీరుస్తుండేవారు. నాగరాజు గారు నేర్చుకున్న పాండిత్యం ఆయనకి ఎటువంటి ఆత్మ సంతృప్తిని కానీ, ఆత్మ సాక్షాత్కారాన్ని కానీ, ఆత్మ ఆనందాన్ని కానీ కలిగించకపోగా తరచూ అసంతృప్తికి లోనైతూ ఉండేవారు. ఆ సమయాన ఆయన ఆధ్యాత్మిక చర్చల వలన భగవత్ సాక్షాత్కారం కలుగదని, చర్చలకు కారణాలకు అతీతంగా ఉండే సత్య మార్గాన్ని అన్వేషించాలని భావించారు. నాగరాజు గారు నెలల తరబడి ప్రయాణం చేసి శ్రీలంకలోని ఖతిర్గామ ద్వీపానికి అతి కష్టమైన కాలినడకతో మరియు పడవ మార్గమున కొందరి పండితుల సమూహంతో పయనమైనారు. ఆ ప్రాంతంలో ఒక ఆలయమును మిగిలిన ఆలయాల కంటే భిన్నంగా
భోగనాథర్ సిద్ధార్ గారు స్థాపించారు. ఆలయం ఎన్నో అద్భుతాలకు మూలమైంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక ప్రకంపనలతో ఇప్పటికీ అలరారుతున్నది. ఆ సమయంలో అనగా నాగరాజు గారు తన 14వ ఏట సంత్ భోగనాథ్ గారిని కలిసి, నాగరాజు గారు సంత్ భోగనాథర్ గారి గొప్పతనాన్ని గుర్తించి వారికి శిష్యులైనారు. భోగనాథర్ గారు నేర్పిన ధ్యానక్రియలు, తీవ్రమైన యోగ సాధనలను నాగరాజు గారు మర్రి చెట్టు కింద 6 నెలల పాటు ఒకే ఆసనంపై సాధన చేశారు. ఆయనతో కలిసి ఎన్నో యోగ సాధనలు, ధ్యానక్రియలు రాత్రి పగలు విరామం లేకుండా గంటల తరబడి, రోజుల తరబడి, వారముల తరబడి 48 రోజుల పాటు ఏకాసనంపై చేస్తూ జ్ఞానాన్ని సముపార్జించారు. ఇది గమనించిన భోగనాథర్ సిద్ధార్ గారు నాగరాజు గారికి మరికొన్ని ఉత్కృష్టమైన ధ్యానక్రియలను నేర్పించారు. వీటి వలన నాగరాజు గారు తను నేర్చుకున్న పాండిత్యములను, విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగారు. ఈ ధ్యానక్రియలు నాగరాజు గారికి సంపూర్ణ వాస్తవికతను తెలుసుకోవడానికి ఉపయోగపడినాయి. ఈ ధ్యాన ప్రక్రియల వలన కలిగిన అనుభవముల వలన ఆయనకు స్వయం స్పృహ కలిగింది. ఆ సర్వీకల్ప సమాధి ప్రారంభ దశలో వారి ఆత్మ విశ్వాత్మలో లీనమై వారి జీవశక్తి దేహం నుంచి విడువడింది. వెంటనే దేహానికి కదలిక లేకుండా చల్లబడింది. ఈ పరిపూర్ణ స్థితిలో నాగరాజు గారు యవ్వన రూపంలో గల కుమారస్వామిని దర్శించి అవతార స్పృహను తెలుసుకొని గురువుగారి మార్గదర్శనంలో భారతీయ తత్వశాస్త్రంలోని 10 పద్ధతులను విశ్లేషించి అర్థం చేసుకుని సిద్ధాంతంలోని ప్రాముఖ్యతను గుర్తించారు. ప్రాచీన కాలంలో భోగనాథర్ సిద్ధార్ గారు మొదలగు సిద్ధులు దైవానుభవం, దైవ వ్యక్తీకరణం మరియు దైవం యొక్క అస్తిత్వ అన్వేషణయే కాకుండా దైవమును గురించిన జిజ్ఞాస, ప్రాముఖ్యత, వాటి యొక్క ఉనికిని భౌతికంగా మరియు మానసికంగా మరింత లోతుగా తెలుసుకొనవచ్చునని భావించి అపరిమితమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు. భోగనాథర్ సిద్ధుల వారు తన శిష్యుడైన నాగరాజు గారిని సిద్ధాంత యోగమే లక్ష్యంగా చేసుకుని క్రియాకుండలిని ప్రాణాయామాన్ని పోతిగాయి పర్వత ప్రాంతంలోని కుర్తాళంలో కొలువై ఉన్న మహాసిద్ధులైన అగస్త్య మహర్షి గారి నుంచి తెలుసుకోవలసిందిగా ఆదేశించారు. వెనువెంటనే నాగరాజు గారు దీక్ష తీసుకోవాలన్న తపనతో తన 15వ ఏట పాదాచారి అయి కుర్తాళం చేరి అక్కడ ఉన్న శక్తిపీఠంలో ప్రత్యేక ఆసనంలో ధ్యాన నిమగ్నులై క్రియాకుండలిని యోగ సాధన రహస్యాన్ని అగస్త్యుల వారి దగ్గర నుంచి తెలుసుకునేంత వరకు అన్నపానీయములు మాని ఎండ వాన అనక చలి వేడి దుమ్ము ధూళి క్రిమి కీటకాదులను లెక్కజేయక అపరిమితమైన దీక్షతో అగస్త్య మహర్షి గారు దర్శనమిచ్చేంత వరకు వారు ఆ ప్రదేశమును వదలకూడదని నిర్ణయించుకుని తపస్సును కొనసాగించారు. ఎటువంటి పరిస్థితులు కూడా నాగరాజు గారి తపస్సుకు ఆటంకం కాలేదు. కానీ నాగరాజు గారి శరీరం శుష్కించి బలహీనపడి మృత్యుముఖం వరకు వెళ్లారు. ఆ విధంగా 48 రోజులు గడిచిన తరువాత అకస్మాత్తుగా ప్రముఖ సిద్ధుడైనటువంటి అగస్త్య మహర్షి దర్శనమిచ్చి నాగరాజు అని పేరు పెట్టి పిలిచి అపరిమితమైన ప్రేమను, ఆప్యాయతను చూపారు. వారికి అన్నపానీయములను అందించి క్రియాకుండలిని ప్రాణాయామం లేదా వశీయోగం అను పద్ధతిని బోధించారు. ఈ అద్భుతమైన శ్వాస ప్రక్రియా యోగం సిద్ధుల బోధనలలో అతి ముఖ్యమైనది. అగస్త్య మహర్షి గారు ఆ యోగ సాధన యొక్క నియమ నిబంధనలు, సాధన చేయు పద్ధతి, మనిషిలోని కుండలిని శక్తిని మేలుకొల్పగల యోగశక్తిని, దానివల్ల కలిగే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుపుతూ ఈ సాధన వలన భౌతిక, కీలక, మానసిక, మేధో మరియు ఆధ్యాత్మిక పరివర్తన కలుగుతాయని ఉద్ఘాటించారు. అగస్త్య మహర్షి గారు ప్రపంచానికి ఒక గొప్ప సిద్ధుణ్ణి అందించడం కొరకు నాగరాజు గారిని హిమాలయ పర్వత శ్రేణులలోని ఎగువ శ్రేణిలో ఉన్న బదరీనాథ్కు వెళ్ళి సాధన చేయమని ఆదేశించారు. దానికి గల కారణం సాధువులకు, సన్యాసులకు, యోగులకు, సిద్ధులకు ఈ ప్రాంతం ఆశ్రమం వంటిది. బదరీనారాయణ రాతి శిల్పం ఒక నవయువకుడు పద్మాసీనుడై ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది నాగరాజు గారి అద్భుతమైన రూపంతో పోలి ఉంటుంది. నాగరాజు గారు ఒంటరిగా సుదీర్ఘమైన తీర్థయాత్ర చేసి బదరీనాథ్ చేరి 18 నెలల పాటు కఠినమైన యోగ క్రమశిక్షణ చేసి సౌరభ సమాధిని పొందారు. అలా వారు దైవంలో విలీనమై భౌతిక, కీలక, మేధో, మానసిక, ఆధ్యాత్మిక శక్తిగా మారి మహావతార్ బాబాజీగా రూపాంతరం చెందారు. వారి భౌతిక శరీరం 16 సంవత్సరముల వయస్సుతో అమరత్వం పొంది అవ్యక్తమైన దైవశక్తితో బంగారు మేరువులా మెరిసింది. ప్రపంచ శాంతి కోసం సశరీరుడై యవ్వన రూపంలో నాగరాజు గారు ఇప్పటికీ మహావతార్ బాబాజీగా పూజింపబడుతున్నారు. ప్రపంచానికి క్రియాయోగాన్ని అందించి 2000 సంవత్సరాలుగా
జీవించి ఉన్న మృత్యుంజయుడు మహావతార్ బాబాజీ గారు. బాబాజీ గారు సౌరభ సమాధిని పొందినప్పటి నుండి క్రియాయోగ పద్ధతిని ఒక ప్రత్యేకమైన విధిగా చేసుకొని వారి అన్వేషణలో బాధపడుతున్న మానవాళికి భగవత్ సాక్షాత్కారమునకు ఏ మానవాళి అయితే కృషి చేస్తున్నారో ఆ కృషి సలిపే సమయంలో వారు ఎదుర్కొంటున్న ఆటంకాలను రూపుమాపడానికి సహాయం చేయడమే ఆయన యొక్క పరమావధిగా మార్చుకున్నారు. ఈ క్రియాయోగ పద్ధతిని బాబాజీ గారు ప్రముఖ ప్రవక్తల ద్వారా, మహాత్ముల ద్వారా, శిష్యుల ద్వారా ప్రపంచమంతటా ఈనాటికి విస్తరింపజేస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో బాబాజీ గారు భౌతిక దేహంలో ఉంటానని ప్రతిజ్ఞ చేసినప్పటి నుండి తాను భౌతికంగా కొంతమందికి మాత్రమే దర్శనమిస్తూ ఈ క్రియాయోగ పద్ధతిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొందరు మహాత్ములైనటువంటి ఆదిశంకరాచార్యులు, కబీరు, లహరి మహాశయ, యుక్తేశ్వర్ గిరి గారు, పరమహంస యోగానంద, యోగి ఎస్ఎస్ఏ రామయ్య, విటి నీలకంఠన్ మొదలగు వారికి బాబాజీ గారు స్వయంగా కనిపించి క్రియాయోగ పద్ధతిని తెలిపి దానిని ప్రపంచ నలుమూలలా విస్తరింపచేయాలని వారిని ఆదేశించారు. బాబాజీ గారు వీరందరికీ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉన్నత స్థితిని పొందిన వారికి, స్వచ్ఛమైన మనసుతో బాబాజీ గారి దర్శన భాగ్యం కోరుకుంటున్న వారికి, శ్రద్ధ, తీక్షణ, అంతర్తపన గల వారికి వారి దర్శన భాగ్యం కలిగించి ఆనందపరుస్తున్నారు. బాబాజీ గారు లాహిరి మహాశయ గారికి దీక్షను ఇచ్చిన విధానం. మహావతార్ బాబాజీ గారికి ఉన్నటువంటి శిష్యులలో లాహిరి మహాశయ గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఈయన గురించి పరమహంస యోగానందుల వారు యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా లేదా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థ ద్వారా వెలువడిన ఒక యోగి ఆత్మకథ అను గ్రంథంలో ప్రస్తావించబడింది. బాబాజీ గారికి లాహిరి మహాశయులకు ఉన్నటువంటి సంబంధం కాలావధి లేని గురు శిష్య సంబంధం. పరమ గురుదేవులు మహావతార్ బాబాజీ గారు తన శిష్యుడి జన్మలు రెండింటికి మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతైన అగాధ జలాల్ని ఈదుకుంటూ దాటి పిల్లవాడిగాను పెద్దవాడిగాను లాహిరి మహాశయులు గడిపే జీవిత క్రమానికి దారి చూపించారు. ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్లీ కూర్చడానికి తన శిష్యుడికి 37వ ఏట హిమాలయ పర్వతాలలోని రాణిఖేత్ సమీప ప్రాంతంలో 1861 సంవత్సరంలో దర్శనమిచ్చారు. లాహిరి మహాశయ గారు 1861వ సంవత్సరంలో దానాపూర్లోని మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేసేవారు. కొంతకాలానికి లాహిరి మహాశయ గారికి తను పనిచేసే కార్యాలయం యొక్క మేనేజర్ గారి ద్వారా ఆయనకు రాణిఖేత్కు బదిలీ అయిన విషయం తెలుసుకొని ఒక బంట్రోతును వెంటబెట్టుకుని 500 మైళ్ళ దూరంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణిలోని రాణిఖేత్కు గుర్రాల మీద, బగ్గీల మీద ప్రయాణం సాగించి 30 దినములలో చేరుకున్నారు. ఆ సమయంలో లాహిరి మహాశయ గారికి ఆఫీస్ పనుల భారం ఏమీ లేకపోవడం మూలంగా ఆ రమణీయ పర్వత ప్రదేశాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ గంటల తరబడి సంచరించేవారు. ఆ సమయంలో ఒకరోజు మధ్యాహ్న కాలంలో పర్వత ప్రదేశాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు లాహిరి మహాశయ గారికి తనను ఎవరో పిలుస్తున్నట్టు వినిపించడం ద్వారా ఆశ్చర్యపోయారు. ఆ ధ్వనిని అనుసరిస్తూ పర్వత శ్రేణులలో గల ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ వెళ్ళారు. చివరికి ఒక గుహల సముదాయం కలిగిన ప్రదేశం చేరి అక్కడ ఉన్న ఒక గుహలో రాతి బండ వద్ద నిల్చున్న యవ్వనంలో రాగిరంగు జుట్టు కలిగిన ఒక సాధువుని చూశారు. కానీ మహాశయ గారు చీకటి పడేలోగా అక్కడి నుంచి కార్యాలయం చేరాలని భావిస్తూ ఉన్న సమయంలో ఆ సాధువు ఇలా అన్నారు: ఆఫీసు రప్పించింది నీకోసం, కానీ నిన్ను ఆఫీస్ కోసం కాదని గత జన్మ స్మృతులన్నింటినీ గుర్తు చేస్తూ ఉండగా ఆ సాధువే తన గురువులు అని తెలుసుకొని కన్నీళ్లు నింపుతూ గురుదేవుల పాదాలను చుట్టేసుకున్నారు. ఆ సమయమున బాబాజీ గారు లాహిరి మహాశయ గారిని ఆ రాత్రికి ఏటి ఒడ్డున పడుకో అని ఆదేశించగా లాహిరి మహాశయ గారు గగాస్ నదీ తీరంలో ఒంటరిగా సేద తీరుతూ ఆలోచిస్తున్నప్పుడు ఆ చీకట్లో గుర్తు తెలియని ఒక మనిషి రా అన్న, గురుదేవులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అడవిలోనికి ప్రయాణం సాగించగా ఒక మలుపు వద్ద లాహిరి మహాశయ గారికి
బంగారు భవనం కనిపించింది. దానిని చూచి ఆశ్చర్యపోతున్న లాహిరి మహాశయ గారిని చూచి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఈ విధంగా పలికారు: సుదూరమైన నీ గతంలో నువ్వు ఒకసారి మహాభవనం అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. ఆ కారణంగా అసదృశులైన బాబాజీ గారు నీకోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం ఇది. ఈ విధంగా బాబాజీ గారు లాహిరి మహాశయ గారి చిట్ట చివరి కర్మానుబంధం నుంచి విముక్తిని చేసి ఆ భవనంలోనే క్రియాయోగ దీక్షను ఇచ్చి ఈ క్రియాయోగ శిక్షణను ప్రపంచంలో మానవాళికి అందరికీ పంచవలసిందిగా ఆదేశించి నీకు అవసరమైనప్పుడల్లా నేను వస్తానని తెలిపి ఆశీర్వదించి పంపారు. అటు పిమ్మట లాహిరి మహాశయులు వృత్తి, ఉద్యోగ, సామాజిక విధులు నిర్వర్తిస్తూ భక్తియుక్తమైన ధ్యానాన్ని చేస్తూ కుటుంబ సంబంధమైన బాధ్యతలకు తోడుగా క్రియాయోగ దీక్షను అందరికీ పంచుతూ తన శిష్యుడైన యుక్తేశ్వరగిరి గారిచే పాశ్చాత్య దేశాలలో కూడా విస్తరింపజేయాలని ఆదేశించారు. ఈ విధంగా లాహిరి మహాశయ గారు జీవన ప్రస్థానం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలనే బాబాజీ గారి ప్రణాళికలో మొదటి అడుగు పడింది. మానవుడి దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శింపవచ్చును అనే దివ్యమైన సందేశాన్ని మహావతార్ బాబాజీ గారు తన లక్ష్యంలో భాగంగా మానవాళికి తెలియజేశారు. బాబాజీ గారు యుక్తేశ్వరగిరి గారిని కలిసిన విధానం. యుక్తేశ్వరగిరి గారు ఆయనకు 29 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు బెనారస్లోని లాహిరి మహాశయ గారిని కలిసి ఆయన వద్ద నుంచి క్రియాయోగ దీక్షను స్వీకరించి 7 సంవత్సరముల పాటు తదేక దీక్షతో సాధన చేశారు. కొంతకాలం తరువాత అనగా 1894వ సంవత్సరమున యుక్తేశ్వరగిరి గారు తన స్నేహితులతో కలిసి అలహాబాద్లో జరుగుతున్న కుంభమేళా ఉత్సవం చూడడానికి పయనమైనారు. ఆ ఉత్సవంలో ఒక పరిచయం లేని వ్యక్తి యుక్తేశ్వరగిరి గారిని పేరు పెట్టి పిలిచి, యుక్తేశ్వర్, స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. వెంటనే యుక్తేశ్వర్ గారు వెనక్కి తిరిగి చూడగానే మహావతార్ బాబాజీ గారి దర్శనమైంది. ఆ దర్శనంతో యుక్తేశ్వరగిరి గారి మనస్సు ఆనందానికి, ఉద్రిక్తతకి గురి అయింది. ఆ సమయంలో బాబాజీ గారు యుక్తేశ్వరగిరి గారిని చూచి భారతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్యం, బైబిలు వీటిని ఆధారం చేసుకుని ఒక పుస్తకం వ్రాయమని ఆదేశించారు. ఈ పుస్తకం పాశ్చాత్యులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి మీ పుస్తక రచన పూర్తి అవ్వగానే మరలా తాను కలుస్తానని పలికి అదృశ్యమైనారు. బాబాజీ గారి ఆజ్ఞానుసారం యుక్తేశ్వరగిరి గారు హోలీ సైన్స్ అనే పుస్తకాన్ని రచించారు. 1920 సంవత్సరంలో యుక్తేశ్వరగిరి గారు మహావతార్ బాబాజీ గారి ఆదేశాల మేరకు తన ప్రధాన శిష్యుడైన పరమహంస యోగానంద గారిని అమెరికాలో క్రియాయోగం బోధించడానికి పంపారు. ఈ విధంగా యుక్తేశ్వరగిరి గారి జీవన మార్గం ద్వారా బాబాజీ గారి ప్రణాళికలో 2వ అడుగు పడింది. బాబాజీ గారు పరమహంస యోగానంద గారిని కలిసిన విధానం. మహావతార్ బాబాజీ గారి లాహిరి మహాశయ గారి శిష్యులలో తదనంతరం ప్రధానంగా యుక్తేశ్వరగిరి గారి శిష్యుడైన పరమహంస యోగానంద గారిచే భారతదేశంలోనూ పాశ్చాత్య దేశంలోనూ ఈ క్రియాయోగ పద్ధతిని ప్రామాణికమైన పద్ధతిలో నేర్చుకోవడానికి ఆయన స్థాపించిన యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థ బాగా ఉపయోగపడుతుంది. ఒకానొకసారి పరమహంస యోగానంద గారు క్రియాయోగ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు అమెరికాలో ఉన్నట్లు అంతర్దర్శనం జరిగింది. ఆ దర్శనమైన పిమ్మట అమెరికాలోని మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభ వారు భారతదేశం నుంచి పరమహంస యోగానంద గారిని ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానాన్ని తీసుకుని కొద్ది గంటలలో రైలు ప్రయాణం ద్వారా కలకత్తాలోని శ్రీరాంపూర్లో ఉన్న తన గురువు గారైన యుక్తేశ్వర్ గారి సన్నిధికి చేరి విషయం తెలపగా యుక్తేశ్వరగిరి గారు యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాల వారు విని తీరవలసిందే అని తెలుపుతూ ఆశీర్వదించి పంపారు. పరమహంస గారు తిరిగి తన తండ్రి వద్దకు వచ్చి తన తండ్రి ఇచ్చిన ధనాన్ని తీసుకుని అజ్ఞాతమైన అమెరికా తీరాలకు గురుదేవుల్ని స్వదేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆయనకు ఒక్క క్షణం భయం కలిగింది. ఆ సమయంలో వారింటి ముఖద్వారం తలుపులు తట్టిన శబ్దం విని తలుపులు తీసి చూడగా ఒక యవ్వనవత్తుడు కనిపించి ఇంట్లోకి వచ్చారు. ఆ దృశ్యాన్ని చూచిన పరమహంస యోగానంద సంభ్రమాశ్చర్యాలతో ఉండగానే, నేను బాబాజీని, నీ గురువుగారి ఆదేశాలను అనుసరించి అమెరికా వెళ్ళు, భయపడకు, నీకు రక్షణ ఉంటుంది, పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే అని చెబుతూ కొన్ని అంతరంగిక సూచనలు ఇచ్చి
భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్యాలను వెల్లడించి పరమహంస గారి జీవితాన్ని గురించిన అనేక విషయాలు తెలియజేశారు. దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం చివరికి అన్ని దేశాలకు వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం ఏర్పడి ప్రపంచ శాంతి కలిగించడానికి తోడ్పడుతుందని తెలిపి బాబాజీ గారు అదృశ్యమైనారు. కలకత్తాలోని ఎస్ఏఏ రామయ్య, విటి నీలకంఠన్ అనే ఇద్దరి వ్యక్తుల ద్వారా ఈ క్రియాయోగంను మరలా కొత్తగా అభివృద్ధి చేయాలని మహావతార్ బాబాజీ గారు నిర్ణయించుకున్నారు. 1955వ సంవత్సరంలో హిమాలయములలోని బదరీనాథ్ దగ్గర ఎస్ఏఏ రామయ్య గారికి బాబాజీ గారు స్వయంగా వివిధములైన క్రియాయోగ పద్ధతులను నేర్పించారు. ఆ పద్ధతులను క్రమం తప్పకుండా సాధన చేసి ప్రముఖమైన తన గురువు యొక్క ఆశీస్సులు పొందారు. బాబాజీ గారికి నీలకంఠన్ గారికి ఉన్నటువంటి గురు శిష్యుల సంబంధం. విటి నీలకంఠన్ గారు 1901వ సంవత్సరంలో ఒక గొప్ప పాత్రికేయుడు. ఈయన వివిధ రకములైన దీర్ఘకాలిక వ్యాధులచే బాధపడేవారు. ఆ సమయమున బాబాజీ గారు పలుమార్లు వైద్య ప్రక్రియ చేస్తూ ఆయన నిర్దేశించిన 3 పుస్తకములను నీలకంఠన్ గారి చేత వ్రాయించారు. చాలా సందర్భములలో బాబాజీ గారి మనస్సు నీలకంఠన్ గారి భక్తి శ్రద్ధలకు చలించేది. నీలకంఠన్ గారు ఒకసారి బాబాజీ గారితో, పుస్తకములు ప్రచురణ అయ్యేంత వరకు నేను ఉండాలన్న కోరిక నాకు లేదు, కానీ పుస్తకాలు రాయడం పూర్తి కావాలన్నదే నా ధ్యేయం అని చెబుతూ వణుకుతున్న శరీరంతో కుప్పకూలాడు. అది గమనించిన బాబాజీ గారు తన కూర్చున్న కుర్చీని విసిరివేసి నీలకంఠన్ గారిని తన చేతులలోకి తీసుకొని ఆయన కన్నీళ్లను తుడిచి నుదుటిని ముద్దు పెట్టుకుంటూ చెమర్చిన కన్నులతో ఆలింగనం చేసుకుని, శివుడు ఇచ్చిన వరంతో మార్కండేయుడు ఏ విధంగా చిరంజీవిగా ఉన్నాడో అదేవిధంగా నీవు కూడా నీ యొక్క వయసు 51 సంవత్సరముల వద్ద చిరంజీవిగా ఉండిపోతావని ఆశీర్వదించారు. ఈ విధంగా ప్రముఖులైన వారి శిష్యులతో వారికి గల అనుబంధాన్ని, వారి లక్ష్యం పట్ల కార్యాచరణను నిర్దేశించిన విధానాన్ని ఈ భాగంలో తెలుసుకున్నాం. బాబాజీ గారు తన లక్ష్యంలో భాగంగానే ఈ క్రియాయోగ విధానాన్ని తన శిష్యులైన ఎస్ఎస్ఏ రామయ్య, విటి నీలకంఠన్, ఎం గోవిందన్ మొదలగు వారి ద్వారా అనేక సంస్థలను, వార్షిక సమావేశాలను, వైద్య కళాశాలలను, యోగ పరిశోధనా కేంద్రములను ఏర్పాటు చేయించి వాటి ద్వారా పుస్తక ప్రచారణములు, బోధనలు, సిద్ధ వైద్యంను అందిస్తున్నారు. అంతేకాకుండా బాబాజీ గారు తన శిష్యుల ద్వారా అనేక ఉపన్యాసాలు, ధ్యాన తరగతులు, ప్రజా కార్యకలాపాలు నిర్వహించి క్రియాయోగ ధ్యాన ప్రక్రియను ప్రాచుర్యంలోనికి తీసుకొని వస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా వివిధమైన విశ్వాసాలు, అభ్యాసనలు, నమ్మకాలు గల వారికి కూడా మతాలతో సంబంధం లేకుండా బాబాజీ గారు తన శిష్యుల ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేస్తూ తన లక్ష్యంలో భాగంగా క్రియాయోగంను ఈ సంస్థల ద్వారా ప్రచారం చేస్తున్నారు. విటి నీలకంఠన్ మరియు ఎస్ఏఏ రామయ్య గారుల కలయిక. 1952వ సంవత్సరమున ఒకసారి నీలకంఠన్ గారు రాసిన నెంబర్ 9 భోగ్ రోడ్ అనే పుస్తకం యొక్క ప్రకటనను చూసి ఎస్ఏఏ రామయ్య గారు ఆ పుస్తకం యొక్క ప్రతి కావలను అని కోరుతూ నీలకంఠన్ గారికి ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖలో ట్రూలీ యువర్ సెల్ఫ్ అని వ్రాసి ఉంది. దీనిని గమనించిన నీలకంఠన్ గారు కొన్ని వారముల తదుపరి రామయ్య గారిని వారి ఇంటి వద్ద కలిశారు. ఆ సమయమున వారి వయస్సులు రామయ్య గారికి 29, నీలకంఠన్ గారికి 51గా ఉన్నవి. బాబాజీ గారి 10 సంవత్సరముల కృషి ఫలితమే వీరిద్దరి కలయిక జరిగింది. క్రియా బాబాజీ సంఘ్ అనే సంస్థ. క్రియా బాబాజీ సంఘ్ అనే సంస్థను ఒకదానిని స్థాపించమని బాబాజీ గారు రామయ్య, నీలకంఠన్ గారులను ఆదేశించారు. వారు అక్టోబర్ 17, 1952వ తేదీన మద్రాసులో ఈ సంస్థను స్థాపించి ప్రభుత్వ ఆమోదాన్ని పొందారు. ఈ సంస్థలో స్వచ్ఛంద, విద్య, ఆధ్యాత్మిక మరియు క్రియాయోగ పద్ధతులపై శిక్షణ ఇచ్చేవారు. 1980వ సంవత్సరమున ఈ సంస్థ పేరు క్రియా బాబాజీ సంఘంగా మార్చబడినది. క్రియా బాబాజీ సంఘం యొక్క కార్యకలాపాలు. బాబాజీ గారు తాను స్వయంగా నిర్దేశించబడిన 3 పుస్తకాలు. 1 ద వాయిస్ ఆఫ్ బాబాజీ అండ్ మిస్టిసిజం అన్లాక్డ్. 2
బాబాజీస్ మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్. 3. డెత్ ఆఫ్ డెత్. నీలకంఠన్ గారిచే రాయించి 1952 మరియు 1953 సంవత్సరములలో ఈ సంస్థ ద్వారా ప్రచురింపజేశారు. బాబాజీ గారు ఎస్ఏ రామయ్య గారిని పై పుస్తకములను ముందు మాటలు వ్రాయమని కోరగా, ఆయన పుస్తకములు వ్రాసే సమయంలో నీలకంఠన్ గారికి బాబాజీ గారికి మధ్య జరిగిన సంభాషణలను, నీలకంఠన్ గారి జీవితంలోని ముఖ్య సంఘటనలను ముందు మాటలలో పొందుపరిచారు. ఒకసారి అనగా జూలై 26, 1952 సంవత్సరమున ఎస్ఏ రామయ్య గారి ఇంటిలో కొందరు కలిసి ధ్యానం చేస్తున్న సమయంలో బాబాజీ గారు తన భౌతిక రూపంతో నీలకంఠన్ గారికి దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ప్రతిరోజు బాబాజీ గారు నీలకంఠన్ గారి ఇంటిలోని పూజాగదిలో దర్శనమిస్తూ టెలిపతి ద్వారా పుస్తకం వ్రాసేటప్పుడు వాడదగిన పదజాలాన్ని, వ్రాయవలసిన విషయాలను నిర్దేశించేవారు. ఆ పుస్తకాలలో వ్రాయవలసిన విషయాలపై నీలకంఠన్ గారికి ముందుగా ఎటువంటి అవగాహన ఉండేది కాదు. ఈ సమయంలోనే బాబాజీ గారు రామయ్య తన కుమారుడని, నీలకంఠన్ తన పిల్లవాడని సంబోధించారని స్పష్టమవుతుంది. బాబాజీ గారి అభ్యర్థన మేరకు ఎస్ఏ రామయ్య గారు 1952 సంవత్సరంలో ఒక గొప్ప యోగా మాస్టర్ ఓంకార స్వామి జీవిత చరిత్రను ఏ బ్లిస్ఫుల్ సెయింట్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించి ఈ సంస్థ ద్వారా విడుదల చేశారు. ఓంకార స్వామి గారు 1951 సంవత్సరంలో రామయ్య గారికి వివిధములైన యోగాభ్యాసాల గురించి క్షుణ్ణంగా తెలియజేసి పుస్తక రచనకు సహాయపడ్డారు. ఈ పుస్తకంలో ముందు మాటలను నీలకంఠన్ గారు రాశారు. ఈ సంస్థ ద్వారా క్రియా అనే ఒక మాసపత్రికను కూడా ప్రచురించమని బాబాజీ గారు నీలకంఠన్ రామయ్య గారులను ఆదేశించారు. ఎస్ఏఏ రామయ్య గారికి సంపాదకీయమైన దీర్ఘకాలిక పనులు 1960వ సంవత్సరం వరకు తప్పనిసరి అవడం వలన మాసపత్రికలు నడపడం క్లిష్టమైంది. కానీ రామయ్య గారి భార్య సులాచి కొన్ని సంవత్సరముల వరకు తోటి వ్యవస్థాపకుల సహాయంతో పరిపూర్ణముగా పనిచేసి బాబాజీ యొక్క మన్ననలను పొందారు. అయితే నీలకంఠన్ గారు 1955వ సంవత్సరంలో తన కుటుంబ బాధ్యతల కారణంగా సంఘ కార్యకలాపాలలో గల క్రియాశీల భాగస్వామ్యం నుంచి తప్పుకున్నారు. రామయ్య గారు 18 మంది సిద్ధులు ఎండిన తాటి ఆకులపై తమిళంలో తమ స్వహస్తాలతో వ్రాసిన విషయములను దాదాపు 20 సంవత్సరముల పైగా సేకరించి భద్రపరిచి వాటిలోని ముఖ్యమైన విషయాలను ఒక పుస్తక రూపంలో ముద్రించి ఈ సంస్థ ద్వారా విడుదల చేశారు. దీనిలో ప్రముఖంగా బాబాజీ గారి గురువులైన అగస్త్యార్, భోగనాథర్ల గారి గురించి, బాబాజీ జీవితం గురించి వెల్లడించబడింది. 1979 మరియు 1982 సంవత్సరమున యోగి రామయ్య గారు భోగనాథర్ గారి పూర్తి రచనల జాబితాను ఈ సంస్థ ద్వారా మనకు అందించారు. బాబాజీ యొక్క బోధనలను విదేశాల్లో విస్తరింపజేయటం. యోగి ఎస్ఏ రామయ్య గారు, ఆయన సతీమణి యోగిని సులాచి కలిసి బాబాజీ గారి బోధనలను విదేశాలలో విస్తరింపజేయడానికి మొదటిసారిగా 1956వ సంవత్సరంలో శ్రీలంకలోను, 1960 సంవత్సరంలో మలేషియాలోను పర్యటించి క్రియాయోగం గురించి దేశమంతటా తెలిపారు. ఈ క్రమంలో 1962వ సంవత్సరంలో రామయ్య గారి సతీమణి పదే అనారోగ్యంతో పోరాడుతూ మరణించింది. తరువాత 1964వ సంవత్సరంలో రామయ్య గారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ను పర్యటించి తీవ్రంగా క్రియాయోగంను సాధన చేయించడం, నేర్పించడం మొదలుపెట్టారు. అటు పిమ్మట యుఎస్ఏ చేరి క్రియాయోగ సిద్ధాంతాన్ని, బాబాగారి బోధనలను నేర్పుతూ 50కి పైగా యోగాభ్యాస కేంద్రాలను స్థాపించారు. ఈ శిబిరాలన్నీ ఇంటర్నేషనల్ బాబాజీ యోగ సంఘ అనే సంస్థ కింద నిర్వహింపబడుతున్నాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని కనదుకతన్ అనే ప్రాంతంలో కలదు. అనేక సమావేశాల ద్వారా, శిక్షణ కేంద్రాల ద్వారా శ్వాసకోశ వ్యాధులకు, మధుమేహ వ్యాధికి, ఒత్తిడి మరియు మాదక ద్రవ్య వ్యసనం లాంటి వ్యాధులను యోగ చికిత్స విధానం ద్వారా తగ్గించవచ్చని ప్రపంచం నలుమూలలా తెలియజేశారు. సిద్ధులచే నిర్దేశించబడిన సూత్రముల ప్రకారం అనేక పుణ్యక్షేత్రాలను తమిళనాడులోను, న్యూయార్క్లోను, వాషింగ్టన్ డీసీలోను, అరిజోనా, యుఎస్ఏలలోనూ నెలకొల్పారు. ఈ క్షేత్రముల యొక్క ఆధ్యాత్మిక ప్రకంపనలు యోగాభ్యాసం చేసుకోవడానికి అనువుగా ఉన్నాయి. క్రియా బాబాజీ సంఘం యొక్క వార్షిక సమావేశాలు. బాబాజీ ప్రేరణతో 1954వ సంవత్సరమున క్రియా బాబాజీ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ వార్షిక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల ద్వారా ఆధ్యాత్మిక పద్ధతులను, సాంప్రదాయాలను, బోధనలను ప్రజలకు అందేటట్లు చేయడం జరిగింది. 2053 ఏడీలో జరిగే
మత జాతర మహాసభలు పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలిజియన్లో 100వ మహాసభ ప్రారంభం కావచ్చునని, దానిలో బాబాజీ గారు మరింత ప్రజాపాత్ర పోషిస్తారని ఎస్ఏ రామయ్య గారు చివరకు సూచించారు. వైద్య కళాశాలలు మరియు యోగ పరిశోధనా కేంద్రాల స్థాపన. క్రియా బాబాజీ యోగ సంఘం వారు ఒక వైద్య కళాశాలను, ఆసుపత్రిని, యోగ పరిశోధనా కేంద్రాన్ని తమిళనాడులోని అత్తనూరు నందు స్థాపించారు. బాబాజీ గారి ప్రేరణతో కొంతమంది సిద్ధ వైద్యులు పరిశోధనశాలలో పరిశోధనలు చేయడానికి, ఆ పరిశోధనలను ఆచరణలో పెట్టడానికి ఈ సంఘం వేదిక అయ్యింది. బాబాజీ గారి యొక్క క్రియాయోగ ఆర్డర్ ఆఫ్ ఆచార్యన్ సంస్థ పరిశోధనలు మరియు ప్రచురణ. 1997వ సంవత్సరంలో బాబాజీ గారు ఎం గోవిందన్ గారిని బాబాజీ క్రియాయోగ ఆర్డర్ ఆఫ్ ఆచార్యాన్ సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగాన్ని విస్తరింపజేయడానికి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులని ఈ సంస్థ ద్వారా ఎన్నుకొనమని ఆదేశించారు. ఈ పై విషయాన్ని రామయ్య గారు 1986లో ముందుగానే అంచనా వేశారు. 1998లో ఈ సంస్థ స్వచ్ఛంద సంస్థగా గుర్తించబడి పన్ను మినహాయింపు చేయబడింది. 2001వ సంవత్సరంలో ఈ సంస్థ భారతదేశంలో బెంగళూరు రాష్ట్రంలో నమోదు చేయబడింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం బాబాజీ క్రియాయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపన్యాసాల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దీక్షా సదస్సుల ద్వారా మరియు అర్హత కలిగిన అధీకృత ఉపాధ్యాయులచే నిర్వర్తించడం. ఈ ఉపాధ్యాయులందరూ క్రియాయోగ పద్ధతిని బోధించడానికి సరైన ప్రమాణాలను అనుగుణంగా వ్యక్తిగత అభ్యాస శిక్షణ, అధికారిక నీతి నియమావళి కలిగి ఉండాలి. బహిరంగ సభల ద్వారా ఇచ్చటనే రష్యా, ఆస్ట్రేలియా, ఇండియా, మెక్సికో మరియు న్యూయార్క్, కెనడాలలో క్రియాయోగ శిక్షణను ఈ సంస్థ ఆచార్యులు వ్యాప్తి చేశారు. ప్రస్తుత నిర్వాహకులు, సహపోషకుల ఆధ్వర్యంలో ఈ సంస్థలో తమిళ యోగులు రచించిన రచనలపై, యోగ చికిత్సలపై ప్రముఖ భారత శాస్త్రవేత్తలు, అమెరికా నుంచి వచ్చినటువంటి వైద్య బృందం సహాయంతో 2004వ సంవత్సరంలో పరిశోధనా కార్యక్రమాలు జరిపారు. ఆర్డర్ ఆఫ్ ఆచార్యాన్ సంస్థ కాలిఫోర్నియాలోని యోగా రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆఫ్ శాంతారోసా అనే సంస్థతో అనుబంధం కలిగి పెద్ద ఎత్తున 18 సిద్ధయోగులు, 1000కు పైగా తాటి ఆకులపై వ్రాసిన రచనలను సేకరించి పరిశోధనలు చేశారు. ఇలా పరిశోధనలు చేసే వారందరినీ కాలిఫోర్నియా సంస్థకు చెందిన పోషకులు పోషించేవారు. ఈ రెండు సంస్థలు కలిసి 2001 నుంచి పాశ్చాత్య భాషలలోనికి సిద్ధయోగుల రచనలను అనువదించి ప్రచురణ చేశారు. 1999వ సంవత్సరం నుంచి ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చిన వారిని కెనడా ఆశ్రమమున సమావేశపరిచి క్రియాయోగ దీక్షను అందించేవారు. భవిష్యత్ కార్యాచరణ. బాబాజీ గారి లక్ష్యం సార్వత్రిక ప్రేమ యొక్క దృష్టి ద్వారా భగవంతుణ్ణి క్రమంగా తెలియపరచడానికి, ప్రపంచాన్ని దైవిక స్వర్గంలా మార్చడానికి మానవాళికి సహాయపడుతుంది. ఎవరైతే బాబాజీ గారి ప్రేరణ పొంది వారిని ఆశ్రయించి ఉంటారో వారి ద్వారా, అలాగే ఎవరైతే బాబాజీ గారి పట్ల వారి ఆలోచనలలో మనసా వాచా కర్మణ స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరుస్తారో వారి ద్వారా బాబాజీ గారి లక్ష్యం కొనసాగుతుంది. ఎక్కడైతే నిస్వార్థమైన ప్రేమతత్వం ఉంటుందో అక్కడ బాబాజీ గారు ఉంటారు. ఎవరైనా సరే బాబాజీ గారితో సంభాషించడం నేర్చుకుంటారో వారి జీవితాలలో వారి పరివర్తన పొందడమే కాకుండా సంఘంలోని మానవాళిని చుట్టుముట్టిన అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి కార్యాచరణ జరుగుతుంది. బాబాజీ లక్ష్యం యొక్క గొప్ప మార్గంలో సాధన, స్వీయ శరణాగతి, సేవ అనే అంశాలు ఉన్నాయి. అహం అనే చైతన్యాన్ని అప్పగించకుండా ప్రేమ యొక్క సార్వత్రిక దృష్టిని స్వయంగా వ్యక్తీకరించడానికి వీలు లేదు. నిస్వార్థ సేవ, ఫలితములతో సంబంధం లేని కార్యాచరణ మొదలగునవి అహం అనే భ్రమను తొలగించి దైవత్వాన్ని సంతరించుకోవడానికి సహాయపడుతుంది. బాబాజీ గారిని మరియు ఆయన దైవిక లక్ష్యాన్ని సేవించాలని కోరుకునేవారు స్వయంగా పై మార్గాలను అనుసరించడం ద్వారా ఉత్తమముగా సేవ చేయవచ్చు. బాబాజీ యొక్క క్రియాయోగంలో ఎవరైతే సహాయం కోరుతారో వారికి క్రియాయోగ అభ్యాసకుని ద్వారా సహజంగా సహాయం లభిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే అటువంటి వారికి హిమాలయాలలోని గౌరీ శంకర పీఠం ప్రతి రంగం యొక్క కార్యాచరణకు ఒక ప్రసార కేంద్రంగా పనిచేస్తుంది. బద్రీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ గారి ఉనికితో ఈనాటికి పునీతమవుతూ గౌరీశంకర్ పీఠంగా ప్రసిద్ధికెక్కింది. బాబాజీ గారు సహస్రాబ్దులుగా తమ భౌతిక శరీరంతో గౌరీశంకర్ పీఠంలో ఉన్నారని ఆయన యొక్క ప్రముఖులైన శిష్యుల ద్వారా మనకు తెలుస్తున్నది.
బాబాజీ గారి ఆధ్యాత్మిక స్థితి మానవుల అవగాహనకు అందనిది, అది అనూహ్యమైనది. యుగాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులైన మహావతార్ బాబాజీ గారు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతున్న ఈ నాటకాన్ని తిలకిస్తూ ప్రత్యేక క్రియాయోగ విధుల నిర్వహణలో శిష్యులకి సహాయం చేయటమే ప్రపంచంలో బాబాజీ గారి ధ్యేయం. హిమాలయములలోని బదరీనాథ్ సమీపంలో ఉన్న బాబాజీ గారి ఆశ్రమమును గౌరీ శంకర్ పీఠంగా పిలుస్తారు. 1953వ సంవత్సరం అక్టోబర్ చివరి అర్ధభాగంలో బాబాజీ గారు వీటి నీలకంఠన్ గారికి ఆయన యొక్క సూక్ష్మ శరీరం ద్వారా గౌరీ శంకర్ పీఠం దర్శించడానికి అనుమతి ఇచ్చినట్లు నీలకంఠన్ మాటల ద్వారా తెలుస్తున్నది. ఒకసారి నీలకంఠన్ గారు తన భౌతిక శరీరాన్ని భారతదేశంలోని మద్రాసు నగరంలో వదిలివేసి తన సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి గౌరీ శంకర పీఠంలో బాబాజీ గారితో పాటు నిలబడి ఆ ఆశ్రమమును గురించి, దాని కార్యకలాపాల గురించి ఈ విధంగా వెల్లడించారు. ఈ ఆశ్రమము బదరీనాథ్ పట్టణానికి సమీపంలో ఉన్నది. దాని యొక్క పునాది వద్ద 4 వైపులా రాతి శిఖరాలు ఉన్నాయి. అచ్చటి గుహలలో అతి పెద్దదైన గుహ బాబాజీ గారిది. ఈ గుహకు ఎదురుగా 2 జలపాతములు గలవు. అందులో ఒకటి పెద్ద జలపాతం, రెండవది చిన్న జలపాతం. వీటి నీలకంఠన్ గారు ఆశ్రమాన్ని సందర్శించే సమయానికి ఆ ఆశ్రమంలోని 14 మంది ఆశ్రమవాసులు స్నానం చేయడానికి అతిపెద్ద జలపాతాన్ని, త్రాగడానికి చిన్న జలపాతాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ 2 జలపాతాలు వ్యతిరేక దిశలో ప్రయాణం చేసి చివరకు ఒక సొరంగం నుంచి వెడలిపోతాయి. రాత్రి సమయంలో కూడా కంటికి కనిపించే కాంతి వనరులు లేనప్పటికీ ఆ ప్రాంతం మొత్తం బాగా కాంతివంతంగా ఉంటుంది. బాబాజీ గారి అనుమతి లేకుండా ఆశ్రమంలో ప్రవేశించడానికి వీలు లేని విధంగా ఒక రహస్య శక్తి ఆశ్రమమునకు 1 మైలు దూరంలో ఆవరించబడి ఉంటుంది. ఆశ్రమవాసులందరూ తెలుపు రంగు దుస్తులు ధరించి లేత ఎరుపు రంగు నడుముతో బాబాజీ గారి గుహ ఎదుట వృత్తాకారంలో కూర్చొని భోజనం చేస్తూ ఒకరితో ఒకరు హిందీ, ఇంగ్లీషు భాషలలో సంభాషించుకుంటూ ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా ఉన్నారు. ఆశ్రమవాసులలో బాబాజీ గారి సోదరి మాతాజీ నాగలక్ష్మీ దేవియార్ గారు తెలుపు రంగులో ఆకుపచ్చ అంచు మీద పొడవాటి ఎరుపు రంగు గీతలు గల ఒక నూలు చీరను ధరించి ఉన్నారు. ఈమె అందమైన ముఖ సౌందర్యంతో, సన్నని నడుముతో బాబాజీ గారి కంటే పొడగరిగా ఉన్నారు. ఈమెను అన్నాయి గారు అని కూడా పిలుస్తారు. నాగలక్ష్మీ దేవియార్ గారు ఆశ్రమాన్ని నిర్వహించే బాధ్యతతో పాటు మధ్యాహ్న సమయానికి ఆశ్రమం యొక్క యోగ జీవన విధానానికి మద్దతుగా శాకాహార భోజనం తయారు చేసి ఆశ్రమవాసులకు వడ్డించేవారు. నాగలక్ష్మి గారు ఆశ్రమానికి పైభాగాన 4 అడుగుల ఎత్తులో గల ప్రాంతంలో ఒక తులసి ముక్కపై శ్రద్ధ వహిస్తూ నిత్యం శ్రీకృష్ణుని గొప్ప భక్తురాలైన తులసీదేవిని పూజిస్తారు. ఆమెకు తన ఖగోళ నివాసంలో పవిత్రమైన తులసి మొక్కగా శాశ్వతంగా తన ప్రభువుతో ఉండడానికి తులసీదేవి ఇచ్చిన వరం. నాగలక్ష్మి గారికి బాబాజీ గారికి పాదపూజ చేయడం చాలా ఇష్టం. ఈ పాదపూజ ఉత్సవంలో ఆమె బాబాజీ గారి పాదాలను వెండి పళ్ళెల్లో ఉంచి నువ్వుల నూనె, పెసరపిండి, పాలు మరియు ఇతర విలువైన సుగంధ ద్రవ్యములతో కడిగి ఆ తరువాత విభూతి చేత కుంకుమ పువ్వు పొడితోనూ మరియు ఆశ్రమంలో పెరిగే అనేక రకములైన పుష్పములతో అలంకరిస్తుంది. నాభి వరకు గడ్డం పెంచిన పురుషులు, తనను తాను అర్పించుకొని శిష్యునిగా మారిన ఒక మాజీ ముస్లిం పాలకుడు, ఒక పాశ్చాత్య స్త్రీ, సుమారు 10 సంవత్సరములు గల అమ్మాయి, స్వామి ప్రణవానంద గారు మొదలగు వారు ఈ ఆశ్రమ నివాసితులే. స్వామి ప్రణవానంద గారు ప్రస్తుతం విద్యార్థులకు ఆధ్యాత్మిక ప్రేరణ, మార్గదర్శనం అందించడం, ఆశ్రమ ఉద్యానవనంను సంరక్షించడం ఆయన కర్తవ్యం. బాబాజీ శిష్యులలో నాగలక్ష్మి గారు, ప్రణవానంద గారు మాత్రమే మరణరహితమైన సౌరభ సమాధిని పొందారు. ఆశ్రమవాసులు యోగ సాధన చుట్టూ కేంద్రీకృతమైన రోజువారీ పనులకు కట్టుబడి ఉంటారు. దీనిలో ఆసన, ప్రాణాయామము, ధ్యానం, మంత్రాలు మరియు భక్తి యోగాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఉదయం 4 గంటలకు మేల్కొని పెద్ద జలపాతం ద్వారా స్నానం చేసిన తరువాత ప్రాణాయామం కొరకు 1 గంట యోగ సాధన చేస్తారు. మధ్యాహ్న వేళ ఆశ్రమవాసులు తమ వ్యక్తిగత సాధనలను అనుసరిస్తూ బాబాజీ గారిని అప్పుడప్పుడు సంప్రదిస్తారు. సాయంత్రం వేళ ఆశ్రమ ప్రాంగణంలో ఒక వృత్తంలో కూర్చొని బాబాజీ గారి గుహ ముందు హోమ మంటపాల వద్ద మంత్రోచ్చారణ చేస్తారు. వారికి ఇష్టమైన మంత్రం ఓం క్రియా బాబాజీ నమ ఓం. దీని అర్థం ఏమనగా విశ్వం యొక్క ధ్వని
బాహ్యంగా మరియు అంతర్గతంగా అనుభూతిని చెందుతూ నమస్కరించడం. దీనిని వివిధ రకాల శ్రావ్యత మరియు లయల ప్రకారం ఉచ్చరిస్తారు. గురు పూర్ణిమ రోజు బాబాజీ గారి పాదాలకు నాగలక్ష్మి గారితో కలిసి ఆశ్రమవాసితులందరూ రకరకాల పుష్పాలతో అర్చించి ఆ విశ్వశక్తికి ప్రణమిల్లుతారు. ఈ ఆశ్రమ తల్లి నాగలక్ష్మి గారిని కూడా ఎంతో భక్తితో అందరూ పూజిస్తారు. బాబాజీ గారు తన గురించి తాను చెబుతూ తాను సత్యమని, పరమానందమని, విశ్వాసానికి శాశ్వతమైన వ్యక్తి అని, అన్నింటిలోనూ అనంతమైన ఆత్మ అని పేర్కొన్నారు. గౌరీ శంకరపీఠం భూమి మీద స్వర్గం వంటిది. బాబాజీ గారి దివ్య వ్యక్తిత్వాన్ని పూర్తిగా అనుభవించడానికి, గౌరీ శంకరపీఠం యొక్క మధురానుభూతులను అనుభవించడానికి ప్రతి ఒక్కరూ క్రియాయోగ ధ్యాన యోగంను నేర్చుకోవాలి. బాబాజీ గారు హిమాలయాలలోనే కాకుండా భక్తుల హృదయాలలో కూడా ఉంటారని క్రియాయోగ సాధకులు అర్థం చేసుకోవాలి. బాబాజీ గారు ప్రపంచంలో నిశ్శబ్దంగా మరియు అనామకంగా పనిచేయడానికి ఇష్టపడతారు. వేలాది మంది భక్తులు మరియు లక్షలాది ఆత్మలు తమ స్వంత వేగంతో అభివృద్ధి చెందడానికి సహాయపడతారు. విశ్వజనీనమైన ప్రేమ మరియు ప్రపంచ శాంతి కొరకు బాబాజీ గారు ఈ గౌరీ శంకరపీఠం నుంచి ఈనాటికి కూడా హిమాలయాలలో ఒక ప్రసార కేంద్రంగా ఉంటూ తన విలువైన సందేశాన్ని మానవాళికి ఇస్తూ ఆశీర్వదిస్తున్నారు.